సృష్టికి మొదలు ఆయన, అంతం కూడా ఆయనే. ఆయన ఆదియోగి, ఆయన మహాదేవుడు. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయిన సందర్భంగా మనందరి ఇష్టదైవమైన ఆ పరమేశ్వరుడి మహిమ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ అంటే మంగళం. ఆయన లయకారుడు మాత్రమే కాదు, ఈ సృష్టికి మూలధారుడు. ఆయన జటాధజూతంలో ఉండే గంగ మనకు పరమ పవిత్రతని, ఆయన మెడలో ఉండే పాము మనకు భయరాహిత్యాన్ని, ఆయన చేతిలో ఉండే డమరుకం సృష్టి యొక్క మొదటి శబ్దాన్ని సూచిస్తాయి. శివుడి మూడవ కన్ను జ్ఞానానికి సంకేతం. మన లోపలున్న చెడుని, అహంకారాన్ని దహించడానికి అది గుర్తు. లోకాన్ని కాపాడడానికి క్షీరసాగర మథనంలో వచ్చిన ఆ హాలహల విషాన్ని స్వయంగా తాగి నీలకంఠుడయ్యాడు. మన కష్టాలని మన దాకా రానీయకుండా కాపాడే తండ్రి ఆయన. శివ అంటే కేవలం వైరాగ్యం మాత్రమే కాదు, ఆయన అర్ధనారీశ్వరుడు. పురుష లక్షణం మరియు శక్తి స్వరూపం ఒకటే అని లోకానికి చాటినటువంటి పరమ సత్యమాయన. సృష్టిలో స్త్రీ మరియు పురుషుడు ఇద్దరికీ సమాన గౌరవం మరియు విలువ ఉండాలనే గొప్ప సందేశాన్ని ఆయన మనకు అందిస్తారు. మన కష్టాలనే మన దాకా రానీయకుండా కాపాడే ఆ తండ్రితోనే మనకి మొదలు మరియు అంతం. అన్నీ తనే, అంతా ఆయనే. ఈ నెలలో ఫిబ్రవరి 15న మన మహాశివరాత్రి రాబోతోంది. ఆ మహాపర్వదినం దగ్గర పడుతున్న కొద్దీ మనం ఈ రోజులో శివ మహిమని, శివరాత్రి రోజు జాగరణ వల్ల కలిగే జ్ఞానాన్ని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మహామృత్యుంజయ మంత్ర మహిమ ఏంటో తెలుసుకుందాం. మన విక్కీ ఫ్యామిలీ పైన ఆ మహాదేవుడి కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.